నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. హరిహర వీరమల్లు 2021లో ప్రారంభమైనటువంటి ఈ సినిమా 4 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు సంబంధించి, తెలుగు అభిమానులకు సంబంధించి, పవన్ కళ్యాణ్ ఎంతోగా అభిమానించేటువంటి అభిమానులందరికీ ఒక తీపి కబుర్ను అందజేస్తూ ఈరోజైతే చిత్రం విడుదలవుతుంది. దాదాపు 3000కు పైగా థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క హరిహర వీరమల్లు రిలీజ్ అవుతూ వచ్చింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కావచ్చు, టికెట్ల రేట్ల వెసులుబాట్లకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో కూడా పర్మిషన్ ఇస్తూ వచ్చారు. దాంతోపాటు ఆల్రెడీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి ఆయన సినిమాకి సంబంధించి ఇంకా రేట్లు ఎక్కువగా పెంచేసుకుంటూ 200 ఉన్నదాన్ని 500, 500 ఉన్నదాన్ని 700 బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఇట్లా చేసుకుంటూ వచ్చారు. అంటే సరే, ఎట్టకేలకు సినిమాకి సంబంధించిన పెట్టుబడి మళ్ళీ వెనక్కి తెప్పించుకోవడం కోసమో, లేదంటే ఆ బడ్జెట్ని మళ్ళీ అలా కూడా రికవరీ చేసుకోవడం కోసమో టికెట్ రేట్లు పెంచుకుంటూ ఉంచారు. సాధారణంగా అది చాలా పెద్ద సినిమాలకు జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒకసారి చూసుకుంటే హరిహర వీరమల్లు 4 ఏళ్ల తర్వాత బయటకు వచ్చినప్పుడు, హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ప్రజలకు సంబంధించి, ప్రజల ఒపీనియన్కి సంబంధించి మెయిన్గా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా వెండి తెర మీద కనిపిస్తే వాళ్ళకి సంబంధించి వచ్చేటువంటి ఉత్సాహానికి సంబంధించి కావచ్చు, ఏమనుకుంటున్నారనేటువంటి ఒక ఇంటరాక్షన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి పొలిటికల్ స్టోరీస్ చాలా ఎక్కువగా చెప్తుండే నేను ఈరోజు రివ్యూ సినిమాకి సంబంధించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన ఒక సినిమా నటుడే కాదు, ఒక పొలిటికల్ లీడరు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉప ముఖ్యమంత్రి కూడా. ఎందుకంటే ఆయన చాలా సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు, రిలీజ్ ఈవెంట్లో అయినా, ప్రెస్ మీట్లో అయినా ఆయన ఎక్కువ పొలిటికల్ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటారు, పొలిటికల్గా చాలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన అంశాన్ని కూడా డిస్కస్ చేయాలి. సో హరిహర వీరమల్లు అనేటువంటి ఒక సబ్జెక్ట్కి సంబంధించి చూసుకుంటే, ఏదైతే కొన్ని 19th సెంచరీ, 16th సెంచరీ, 18th సెంచరీ వీటికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు సంబంధించి అప్పుడు ఏదైతే ఇతర దేశాలకు సంబంధించిన ముస్లిం తెగ భారతదేశానికి వచ్చి భారతీయులందరినీ మట్టబెట్టేసి, వాళ్ళందరినీ మతాలు మార్చి, లేదంటే వాళ్ళందరినీ మానసికంగా ఇబ్బంది పెట్టేసి ఈ దేశాన్ని దోచుకోవాలని చెప్పేసి ఎలా అయితే ప్రయత్నం చేసిందో, దానికి సంబంధించిన అంశం మీద హరిహర వీరమల్లు స్టోరీ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ స్టోరీకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక దొంగగా నటిస్తూ వచ్చారు. ఆ దొంగగా నటించేటువంటి నేపథ్యంలో ప్రజల దగ్గరకు సంబంధించి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి, అప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి రాజులు వాళ్ళని ఎలా దోచుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడిన దాన్ని వాళ్ళు సొమ్ముగా దోచుకొని వాళ్ళు ఎలా విలాసవంతంగా బతికేవాళ్ళు అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా చూపిస్తూ వచ్చారు. ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నవారి దగ్గర దోచేసి పేదలకు పెట్టాలనేటువంటి అంశానికి సంబంధించి ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చేటువంటి సబ్జెక్టు చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఔరంగజేబుకి సంబంధించిన అంశాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున లీడ్ రోల్లో ఈ సినిమాకి సంబంధించి పెడుతూ వచ్చారు. ఔరంగజేబే మెయిల్ వినర్ క్యారెక్టర్ హరిహర వీరమల్లుకి సంబంధించి. దక్కన్కి సంబంధించి, దక్కన్ పీఠభూమికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంబంధించిన ఆలయాల మీద దాడులు చేయడం కావచ్చు, హిందువుల్ని ఇస్లాం తీసుకోవాలని చెప్పేసి బెదిరించేటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చాలా మంచి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని చూపించే విధానం కావచ్చు, లేదంటే ఇద్దరి మధ్య జరిగేటువంటి కొన్ని సీన్స్ కావచ్చు, అంత గొప్పగా చూపించలేదు అనేటువంటి అంశాన్ని కూడా ప్రేక్షకులు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెయిన్గా మన కోస్తా తీరానికి సంబంధించి, ఇటు ఏదైతే కొల్లేరు సరస్సుకి సంబంధించి అప్పట్లో వజ్రాలు, వైడూర్యాలు దొరికాయని చెప్పేసి మనం ఎలా అయితే చెప్పుకుంటూ ఉన్నామో, ప్రధానంగా భారతదేశానికి సంబంధించి ఒక ప్రముఖ మణిగా చెప్పుకునేటువంటి కోహినూర్ డైమండ్ ఇక్కడ మన కొల్లేరు సరస్సుకు సంబంధించి అక్కడే దొరికింది. దాన్ని మచిలీపట్నం వాడరేవు నుంచి ఇతర దేశాలకి దోచుకుంటూ వెళ్ళిపోయారని చెప్పేసి మనం పదే పదే మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పొందుపరుస్తూ మనకు తెలియనటువంటి ఒక సంస్కృతిని, మనకు తెలియనటువంటి ఒక అంశాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మనం చదువుకున్నప్పుడు మన టెక్స్ట్ పుస్తకాల్లో లేదంటే మన పుస్తకాల్లో ఔరంగజేబు గొప్పవాడు, లేదంటే ఇక్కడ ఇస్లామీలు గొప్పవాళ్ళు, లేదంటే వాళ్ళు గొప్పవాళ్ళు, ఇలా చెప్పుకుంటూ ఏదైతే మనం చదువుకుంటూ వచ్చామో చరిత్ర అంతా కూడా అబద్ధము, దాని వెనకాల కాయిన్కి రెండో వైపు కూడా మరొక చరిత్ర ఉందంటూ కూడా దాన్ని చూపించే ప్రయత్నం గత కొంతకాలంగా జరుగుతుంది. దానికి సంబంధించి ఇటీవల చావా అనేటువంటి ఒక సినిమా కూడా మనం చూస్తూ వచ్చాము. ఏదైతే ఔరంగజేబులకు సంబంధించి వాళ్ళు మన దేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇస్లామిక్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి హిందువులందరినీ కూడా ఇస్లాం మతంలోకి మారాలని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా ఇక్కడ బ్రాహ్మణుని కావచ్చు, లేదంటే మిగతా కులాలను కావచ్చు, వాళ్ళందరినీ కావచ్చు ఎంత మానసికంగా క్షోభ పెట్టి వాళ్ళందరినీ కూడా హింసిస్తూ, మహిళలను లేకుండా, చిన్నపిల్లలను లేకుండా వాళ్ళని ఎంతగా ఇబ్బందులు పెట్టారో ఆ సినిమాలో మనం చూస్తున్నాం. నిజంగానే అవి జరుగుతూ వచ్చాయి. 16, 17, 18 సెంచరీల్లో చాలా మంది ఇస్లాములకు సంబంధించి వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చేస్తూ, మన మీద వాళ్ళు ఏదైతే వాళ్ళ రాజ్యాన్ని మన రాజ్యాన్ని వాళ్ళు దోచుకుంటూ మన మీద వాళ్ళు ఎలా పెత్తనాలు చెలాయించారో కూడా వాటన్నింటినీ కూడా మన సినిమాలో చూసుకున్నాం. అలాంటి ఒక అంశాన్ని కూడా ఇక్కడ హరిహర వీరమల్లులో చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చారు. సో వాస్తవానికి హరిహర వీరమల్లు అనేటువంటి స్టోరీ ఏంటంటే, మెయిన్గా ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పాపాలు ఉన్నాయో వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎలా వాటన్నిటిని ఎదుర్కొంటూ ఉంటారు, ఇక్కడ హిందూ సామ్రాజ్యాన్ని, హిందూకి సంబంధించిన ధార్మికతను ఎలా కాపాడతారనేటువంటి అంశాన్ని మెయిన్గా చూపిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా కొన్ని
పాయింట్లు చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ డిసప్పాయింట్ చేసేటువంటి అంశాలు గ్రాఫిక్స్. పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కొన్ని సన్నివేశాల్లో, కొన్ని సీన్స్లో, కొన్ని ఫైట్ యాక్షన్ సీన్స్లో ఈజీగా ఆయన డూపుకి సంబంధించిన అంశాలు కనిపించేస్తూ ఉంటాయి. సో ఇది చేసింది పవన్ కళ్యాణ్ గారు, ఆయన డూపు అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని గుర్రాల మీద స్వారీ చేసేటువంటి అంశాలు ఉన్నటువంటి సీన్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ సరౌండింగ్ సంబంధించిన విఎఫ్ఎక్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ మెజర్మెంట్స్గానే చూస్తూ ఉండాలి. పాటలు అయితే పూర్తిగా నిర్వీర్యంగానే చూడాలి మనం, ఎందుకంటే ఉన్నటువంటి పాటలు 2-3 పాటలు, దాంట్లో ఒక పాట కూడా పవన్ కళ్యాణ్ గారు పాడినటువంటి పాట గురుడా మాట వినాలనేటువంటి సాంగ్ను కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా అవుతూ వచ్చింది. సో ఆ సాంగ్ వరకు కొంత బాగానే ఉంది, కానీ మిగతా సాంగులు కూడా ఆశించినంత మేర అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మొదటి భాగానికి 2 భాగానికి తేడా ఈజీగా కనిపిస్తుంది. ఫస్ట్ భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తే సెకండ్ భాగాన్ని కొత్త డైరెక్టర్ దాన్ని తెరకెక్కిస్తూ వచ్చారు. అంటే అక్కడ అప్పుడు కొన్ని కారణాల వల్ల, లేదంటే క్రిష్ మీద కొన్ని కేసులకు సంబంధించిన డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసు వచ్చి ఆ తర్వాత ఆయనకి సంబంధించిన ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో కృష్ణ ఈ సినిమాని తప్పించుకుంటూ వచ్చారు. సో మొదటి భాగానికి సంబంధించి చూసుకుంటే అక్కడ కొన్ని 2-3 సీన్లు, 2-3 ఫైట్ సీన్లు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దొంగతనాలు చేసేటువంటి సీన్లు కావచ్చు, లేదంటే ఇక్కడ నవాబులకు సంబంధించి చార్మినార్కి సంబంధించి వజ్రాలు అమ్మేటువంటి టైంలో అక్కడ వజ్రాలని దొంగతనాలు చేసేటువంటి సీన్లు కావచ్చు, ఇలాంటి సీన్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మొదటి హాఫ్లో పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది, కానీ రెండో హాఫ్ వచ్చేసరికి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రము పూర్తిగా స్టార్టింగ్ నుంచే, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది ప్రేక్షకుల్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఓవర్ బీజిఎం అయిపోవటము, మాటలు సరిగా వినపడకపోవటము, లేదంటే డైలాగ్స్ సరిగా ఉండకపోవటము, ఇలాంటి అంశాలను కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు మెయిన్గా ఏ మోటో అయితే పెట్టుకుంటున్నారో సనాతన ధర్మం అనేది ఆయన ఎప్పుడైతే పదే చెప్తూ ఉంటారో ఆ సనాతన ధర్మానికి సంబంధించి ఈ సినిమాలో చాలా ఎక్కువగా చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ వచ్చారు. సో అది ఎక్కువగా చూపించేటువంటి అంశంలో మెయిన్ స్టోరీని, మెయిన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని కొంత డీవియేట్ అయ్యింది అనేటువంటి ఒక పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మెయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి విలన్గా నటిస్తున్నటువంటి బాబీ డియోల్ చాలా అద్భుతంగా చేశారని చెప్పాలి. ఆయన ఎంచుకున్నటువంటి క్యారెక్టర్కి సంబంధించి కావచ్చు, ఏదైతే ఆయన విలన్ పాత్రకి సంబంధించి కావచ్చు, ఔరంగజేబు పాత్రలో ఆయన ఒదిగిపోయి ఔరంగజేబుకి సంబంధించి నిజంగానే ఔరంగజేబు ఇంత క్రూరంగా ఉంటాడా, హిందువులకు సంబంధించి, హిందువుల అంశాలకు సంబంధించి ఆయన ఇంత దయనీయంగా, ఇంత తక్కువ చేసి హిందువులు చూస్తారనేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో బాబీ డియోల్ చాలా చక్కగా చేస్తూ వచ్చారు. మిగతా వాళ్ళు సత్యరాజ్ గారు కావచ్చు, లేదంటే నాజర్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, సుబ్బరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్లో చాలా ఇన్వాల్వ్మెంట్గా చేశారు. ఇక్కడ ఎక్కువ క్యారెక్టర్ లేకపోయినా ఉన్నటువంటి 10-15 క్యారెక్టర్లను కూడా ఎక్కువ టైం విడిది చూపించకుండా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని హైప్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ హైలైట్ చేయడానికే చూశారనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు ప్రేక్షకులు కొంత ఆలోచిస్తున్నారు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంత పర్వాలేదు అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, కొన్ని సీన్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తూ చూపించినప్పటికీ కూడా ఎక్కువగా ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయ్యింది అనేటువంటి ఒక చర్చను కూడా అభిమానులు ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇంకొక మెయిన్ అంశం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక గుడ్ విషయం ఏంటంటే, ఒక మంచి పాయింట్ ఏంటంటే చరిత్ర అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనకి చరిత్రని వక్రీకరించి అసలైన చరిత్రను పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టుగా, ఎవరో రాసినట్టుగా, ఎవరో చెప్పినటువంటి చరిత్ర అన్నిటి కూడా పుస్తకాల్లో పొందుపరిచి, పుస్తకాల్లో చెప్పించి అవే పాఠ్య పుస్తకాల్లో పెట్టేసేసి పిల్లలందరూ చదువుకొని ఇదే నిజం, ఇదే జరిగింది, గతం అంతా కూడా ఇదే జరుగుతూ వచ్చింది అంటే, మనం నిజాముల్ని, ఇలా ఔరంగజేబుకు సంబంధించిన వాళ్ళని, లేదంటే బాబర్ని, వీళ్ళందరినీ కూడా మనం పొగుడుతూ వచ్చేటువంటి సిచ్యువేషన్లు మనం చూస్తూ వచ్చాం. వాళ్ళందరికీ కూడా స్కూళ్ళలో వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళని ప్రార్థించేటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ వచ్చాం. కానీ అదంతా కూడా అబద్ధము, అది చరిత్ర అంతా కూడా అబద్ధం అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు మళ్ళీ వెలికి తీసి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఒక సినిమానే హరిహర వీరమల్లు. గతంలో మనం చావా కావచ్చు, మిగతా కొన్ని సినిమాలు ఇలా పీరియాడిక్ డ్రామాకి సంబంధించి చేసుకుంటూ ఏవైతే వచ్చారో వాటన్నిటి కోవలో కూడా హరిహర వీరమల్లు వస్తుంది, కానీ సబ్జెక్ట్ పరంగా వస్తుంది. కానీ దాన్ని తీర్చే విధానంలో కావచ్చు, దాన్ని డ్రైవ్ చేసే విధానంలో కావచ్చు, డైరెక్టర్స్ కొంత ఫెయిల్ అయ్యారనేది కూడా అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన బాడీ, శారీరక సంబంధించిన అంశాలు కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్కి సంబంధించి అంటే ఫస్ట్లో క్రిష్ గారు ఈ సినిమాకి సంబంధించి దర్శకత్వం వహిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 20-30% షూటింగ్ చేశారో ఆ సీన్లు ఒక విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆయన ఎన్నికలు ముగిసిన తర్వాత సెకండ్ పార్ట్కి సంబంధించి సెకండ్ పార్ట్లో ఆయన ఒక 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి హడావిడిగా షూటింగ్ కంప్లీట్ చేసేటువంటి అంశాలు ఏవైతే వాటికి సంబంధించిన సీన్లు కొంత డిఫరెంట్గా ఉంటాం. అంటే స్టార్టింగ్ సినిమాకి సంబంధించి ఎండింగ్ వచ్చే వరకు కూడా
పవన్ కళ్యాణ్ గారు మనకు డిఫరెంట్ పార్ట్స్లో కనపడతా ఉంటారు. అంటే ఒక హీరో ఎలాగైతే మనం విజువలైజ్ చేసుకుంటామో స్టార్టింగ్ నుంచి చివరి వరకు అలా ఉండే పరిస్థితి అయితే ఈ సినిమాలో కనిపించదు. ఇంకోటి మెయిన్ ఏంటంటే డబ్బింగ్కి చాలా చాలా డిసప్పాయింట్ అవుతూ వస్తారు అభిమానులు. డబ్బింగ్కి సంబంధించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఏదైనా డైలాగ్ చెప్పినా ఆ బేస్కి సంబంధించి కావచ్చు, ఆ యాంగ్రీనెస్కి సంబంధించి కావచ్చు, ఆ ఐ కాంటాక్ట్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆ డైలాగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మాత్రము పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి డబ్బింగ్ మాత్రం కొంత నిరాశపరుస్తుంది ఆడియన్స్కి సంబంధించి. వాళ్ళందరూ కూడా కొంత నిరాశలో ఉంటూ ఉంటారు. ఆయన చాలా డల్గా, ఎంత హై సీన్ వచ్చినా ఎంత లో సీన్ వచ్చినా కూడా ఆయన ఒక నార్మల్ వాయిస్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆ లో సీన్కి సంబంధించి ఆ డల్నెస్ కనిపించదు. ఆ హై సీన్కి సంబంధించి, ఆ పీక్ సీన్కి సంబంధించి చెప్పేటువంటి డైలాగ్కి సంబంధించి ఆ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ఆయన గొంతులో కావచ్చు, ఆయన గొంతుకు సంబంధించిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కావచ్చు కనిపిస్తే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉండవు. సో ఇలాంటి అంశాల్లో ఫెయిల్ అవుతూ వచ్చారనేది మాత్రము క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి ఒక గుడ్ డైరెక్షన్లో జరగాల్సిన ఒక సినిమాని వివిధ కారణాల వల్ల వేరే స్టేజ్కి వెళ్ళిపోవడము, దాంతోపాటు ఒక మంచి సబ్జెక్ట్కి సంబంధించి ఎక్కువ టైం కేటాయించి సూపర్గా తీయాల్సినటువంటి ఒక పిక్చర్ని సరిగా అనుకునేటువంటి టైంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడము, సరిగా ఈ సినిమాకి సంబంధించి స్పెండ్ చేయకపోవడము, ఇలాంటి పరిణామాలన్నీ జరిగినప్పుడు ఏదో సినిమా ఒప్పుకున్నాము, సినిమా కమిట్ అయ్యాము కాబట్టి రిలీజ్ చేయాలనేటువంటి ధోరణిలో ఈ సినిమా తీసి రిలీజ్ చేశారు చెప్తే 100% ఎఫర్ట్స్ పెట్టి 100% ఇంట్రెస్ట్ పెట్టి ఈ సినిమా తీయలేదనేది మాత్రము ఖచ్చితంగా అర్థమవుతుంది. దాంతోపాటు అభిమానులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కొత్త జోనర్లో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతూ ఉన్నారు, ఇలాంటి పీరియాడిక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు కాబట్టి ఫ్యాన్స్లో ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్యాన్స్లో కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వచ్చింది. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడంలో డైరెక్టర్స్ కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఫెయిలియర్ అనేది చెప్పొచ్చు. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏదో సినిమాలో ఉంటూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి తప్పితే వాళ్ళ క్యారెక్టర్ని ఇంపాక్ట్ చేసుకుని వాళ్ళ క్యారెక్టర్ బాగా లీడ్ అయ్యే పరిస్థితులు అయితే అంత పెద్దగా కనిపించే పరిస్థితులు అయితే ఉండదు. కేవలం ఇక్కడ బాబీ డియోల్ గారికి సంబంధించిన క్యారెక్టర్ కొంత హైప్ క్రియేట్ చేస్తూ వచ్చింది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన క్యారెక్టర్ కొంత హైప్ క్రియేట్ చేస్తూ వచ్చి చెప్తే మిగతా సైడ్ క్యారెక్టర్స్ ఎక్కడా కూడా అంతా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే కనిపిస్తూ ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి గత కొంతకాలంగా ఆయన ఈ హరిహర వీరమల్లుని బాయ్కాట్ చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండ్ జరుగుతుందో దానికి కౌంటర్గా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద నెగిటివ్ ప్రోపగండా చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో అవన్నీ ప్రోపగండా ఎంతమంది ఏం చేసినా సినిమా సక్సెస్ అయింది, సినిమా బాగుందన్నప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళు ఇలా ఎంత నెగిటివ్ ప్రోపగండా చేసినా కూడా అభిమానులు దాన్ని ఆపలేరు కదా. సక్సెస్ అయిన సినిమాని ఎంత నెగిటివిటీ చేసినా ఫెయిల్యూర్ చేయలేము. అలా అని చెప్పేసి ఫెయిల్ అయినటువంటి సినిమాని ఎంత సక్సెస్ అయిందని చెప్పేసి మనం ఓదరగొట్టి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని సక్సెస్ ఫంక్షన్లు పెట్టినా కూడా అది సక్సెస్ అయ్యే సిచ్యువేషన్ కనిపించదు. కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు ఊహించిన స్థాయిలో లేదు. అభిమానులకు సంబంధించి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వడంలో హరిహర వీరమల్లు టీం ఫెయిల్ అయిందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు.